వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలను పక్కకు పెడితే వేణుస్వామి ఎప్పుడో చెప్పిండు కదా. సో ఇప్పటికీ మీరు స్టిక్ అనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అంతే. ఇక మళ్ళీ మా జాతకం మార్చుకుంటే జాతకం ఎట్లయితుంది? చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడెవడైతే మాట్లాడిండో వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వెయ్యకపోతే అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, అవన్నీ అవుతాయా? మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? గోవిందా గోవిందా. అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగేయండి. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉందాం. కట్ చేస్తే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. ఈ సర్వేలో వైసీపీకి కళ్ళు చెదిరే మెజారిటీ, భారీ మెజారిటీ. గతంలో కన్నా వైసీపీకి ఈసారి ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు, 57.1% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో పిఠాపురం రిజల్ట్ అనూహ్యంగా ఉండబోతుందా? పవన్ కళ్యాణ్ ఓటమి అంచునే ఉన్నాడు సార్. అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ 6,640 ఓట్లు. నేను నా విశ్లేషణలో 6,400 ఓట్లతో వంగగీత గెలవబోతున్నారు. పంచాంగం గ్రహాలు ఏమంటున్నారా? మీ అనుగ్రహం ఉండాలి కానీ గ్రహాలు ఏముందిలండి. మీరు చాలా గట్టి మార్పు. దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనేది నాకున్న సమాచారం. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడను నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముచ్చి చెప్పనా అన్నా నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. ప్రతి సర్వేవాడు వైసీపీ గెలుస్తుందంటే ఇంకా టీడీపీ అంటారేంటన్నా? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. పొలిటికల్ క్రిటిక్ 122, ఆత్మసాక్షి 118, జన్మత్ పోల్ 125, పొలిటికల్ వ్యూస్ 128, జందర్ ఇండియా 125, 138, యాక్చువల్ ఇండియా 116, బి బ్రాండ్ 138, నాగన్న 103, పోల్ స్ట్రాటజీ గ్రూప్ 130, రేణుగా పోతులేని 134, దగ్గర 131, ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే 122, స్ట్రాటజీస్ 115, భారత్ పొలిటికల్ సర్వే 156. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నా మాతాకి నమస్కారం. బాబు నేను చెప్పింది చెప్పండి.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ప్రభంజనమని ఈటీజీ టైమ్స్ నో సర్వేలో తేలింది. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. మేము మళ్ళీ 2024లో 175 సీట్లు కొడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి అన్ని కలిపి కూడా ప్రతిపక్షం హోదా రాదు. ఎందుకని చెప్తున్నానంటే మాకున్న పర్సెప్షన్ కాదు, మాకున్న అనాలిసిస్ ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అంటున్నా. మార్క్ మై వర్డ్స్. అంటే 17 కన్నా ఎక్కువ రావాలా, కూటమికి 17 కూడా రావు. మొత్తానికి కలిపి కూడా 17. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా? ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. ఆంధ్రాలో ప్రతి సర్వే చెప్తోంది ఒకటే, ఇండియా టుడే తిరగబడ్డ సైకిల్. ఇండియా అనలిటికల్ దుమ్ము దులుపుతున్న వైఎస్ఆర్సీపీ. పోల్ స్ట్రాటజిక్ గ్రూప్ వైసీపీ విజయ దుందుబే. ఎలక్షన్స్ వైకాపా గెలుపు ఖాయం. డెక్కన్ 24/7 వైసీపీదే ధమాకా. పొలిటికల్ క్రిటిక్ వైసీపీదే ప్రభంజనం. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వైసీపీ ఘన విజయం. FTS ఫ్యాన్ డబుల్ సెంచరీ. టైమ్స్ నౌ ఈటీజీ ఫ్యాన్ దే దూకుడు. జన్మత్ పోల్స్ ఫ్యాన్ అండ్ హై స్పీడ్. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది.